హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే దోసకాయ పచ్చడి, నెక్స్ట్ అరటికాయ ఫ్రై. స్పెషల్ కాదు, ఇది మా లంచ్ అన్నమాట. అరటికాయ ఫ్రై చేశాను, నెక్స్ట్ దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి, రోట్లో దంచడమే స్పెషల్ అనమాట. ఈరోజు కాస్త ఓపికగా ఉన్నానని దోసకాయ రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాను. మా ఇంట్లో ఎక్కువ ఇలా చేస్తే ఇష్టపడతారనమాట. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇట్లా దోసకాయలు సన్నగా తరిగేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది, అది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మొన్న నేను బాణళ్ళు కొనుక్కొచ్చాను కదా, నల్లవి, అవి చూసారా? ఈ కలర్. ఇన్ని రోజుల నుంచి నేను రైస్ వాటర్లో, అంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో నానబెట్టి ఉంచితే 10 days 15 days దాకా నానబెడితే ఆ బ్లాక్ అంతా పోయి, చూసారా ఎలా వచ్చిందో సిల్వర్ లాగా. ఇప్పుడు ఈరోజు దాన్ని మంచిగా వాష్ చేసి, ఆ తర్వాత నేను అంటే ఆనియన్స్ ఒకసారి ఇలా పోపు దినుసులు వేసి ఆనియన్స్ వేసి బాగా వేయించేసి, అది నల్లగా వచ్చేస్తుంది. ఆనియన్స్ వేస్తే ఏమైనా ఇంకా నలుపు ఉంటే అది పడేసేయాలన్నమాట. ఇప్పుడు చూసారా ఎలా మెరుస్తుందో. ఇంక నుంచి దీనికి ఇట్లా నూనె రాసి అలా పక్కన పెట్టేసుకోవాలి. టిష్యూ పేపర్తో నూనె రాసేసాను అనమాట. అలా పక్కన ఉంచుకొని ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఆ నలుపు అంతా పోయింది, చూసారా? మీరు ఆ వీడియోలో చూసుంటే చాలా నల్లగా, అసలు పట్టుకుంటే చేతికి అయ్యేటట్టు ఉన్నాయన్నమాట. నేను చిన్న చిన్న సైజువి 3 సైజు వారీలుగా 3 తీసుకొచ్చాను. ఆ 3 ఇప్పుడు సీజన్ చేశాను అనమాట. అంటే వేసిన ఉల్లిపాయనే ఇప్పుడు చూసారా ఇట్లా పోపులాగా వేయించాను కదా, ఇదే ఇంకో బాణట్లో షిఫ్ట్ చేశాను. ఎందుకంటే ఇది నల్లగా అవ్వలేదు కదా, బాగుంది అయిపోయింది కాబట్టి ఇంకో బాణట్లో అట్లా 3 బాణళ్ళు మంచిగా వేయించి, ఇదైతే పోపు బాణలి చాలా బాగా నచ్చింది నాకు. పోపు వేసుకోవచ్చు, లేకపోతే ఒక తొందరగా వేయించుకోవాలంటే అప్పడాలు లాంటివి, ఒడియాలు లాంటివి కొంచెం కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవచ్చు అనమాట. చిన్న సైజ్ అది. అలా వీటిల్లో చూసారా నల్లగా అవ్వకుండా ఉంది కాబట్టి ఇంకో బాణట్లోకి షిఫ్ట్ చేసి మంచిగా వేయించేసాను. బాగా వేగిపోయింది. ఆ తర్వాత వీటిని అవి పడేసి మళ్ళీ వాష్ చేసేసి నేను ఆయిల్ రాసి పక్కన ఉంచేసాను అనమాట. ఎందుకంటే ఇవి ఇంకా రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద బాణళ్ళు కాకుండా చిన్న చిన్న బాణళ్ళు. ఎంత ఒక 200 grams కర్రీ చేసుకుంటాం అంతే కదా, ఒక 2-3 ఉన్నప్పుడు. అందుకని ఇవి చిన్న సైజు బాణళ్ళు కాబట్టి ఇంక నుంచి ఇలా యూస్ చేద్దామని. ఇప్పుడు తడి మనం కడిగిన వెంటనే అలా పెట్టేస్తే అవి ఎర్రగా తుప్పు వచ్చినట్టు వస్తుందన్నమాట. ఇట్లా చూసారా వేడి చేసి, అంటే తడి తుడిచేసిన తర్వాత వాటికి ఆయిల్ రాసి పెట్టుకుంటే, పేపర్లో చుట్టు పెట్టుకుంటే బాగుంటుంది. డైలీ వాడుకునే పంతే అంత ప్రాసెస్ అక్కర్లేదనమాట. మనం ఎప్పుడైనా తీసే పంతే ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఆ 3 బాణళ్ళు అలా సీజన్ చేసేసి పక్కన ఉంచానమాట. ఎందుకంటే అవి 15 days నుంచి ఒక బకెట్లో రైస్ వాటర్, డైలీ రైస్ వాటర్, బియ్యం కడిగిన నీళ్ళు మర్చిపోకుండా బకెట్లోనే పోయడం, నిన్నటివి పారబోయడం, ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా దాంట్లో వేయడం, ఇలా చేస్తూ వచ్చాను. చాలా నల్లగా కాటిగా చేతికి తీసుకుంటే ఎంత నలుపు వస్తుందో అంత నలుపు ఉన్నాయి బాణళ్ళు. ఇప్పుడు ఇలా తయారయ్యాయి. ఇప్పుడు ఇవి సిల్వర్, అంటే ఇప్పుడు తెల్ల బాణళ్ళు టైప్లో వచ్చాయన్నమాట. ఇవి ఐరన్ బాణళ్ళు. ఆ నలుపు అంతా పోయిందనమాట, తుప్పు అనేది పోతుంది. ఇప్పుడు వీటికి నూనె రాసి పెట్టుకోవాలన్నమాట. అది ఇట్లా జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది. తొందరగా వేడెక్కుతాయి, తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా అరటికాయ ఫ్రై, అది కూడా దీంట్లోనే చేశాను అనమాట. చాలా మంచిగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. ఇవి కొంచెం తక్కువ రేట్లో వస్తుంది ఈ ఐరన్ అయితే. మనకు ఇది ఒక్కొక్కటి 300-250 పడుతుంది బయట మనం కొనేటప్పుడు. నేను రెగ్యులర్గా చేసే బాణలి ఇంకోటి వచ్చి అది కాస్ట్ ఐరన్ అంటారు. అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే 1000, 1400, 1500 అలా ఉండొచ్చు సైజుని బట్టి. ఇవి కొంచెం రెగ్యులర్గా వాడుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ఇవి బాగా దొరుకుతాయి అన్నమాట. అది ఈ బాణళ్ళ విషయం. ఎందుకు చెప్పానంటే ఈరోజు నేను లంచ్ చేసేటప్పుడు ఇవి కొంచెం పని ఉంటే సరే అని లంచ్ కొన్ని కుక్కర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కూర వేయించేటప్పుడు కొంచెం బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్లో ఈ పని చేసేసాను. రోజు చేయాలి అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. పైగా వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే ఈ టిప్స్ మీకు నచ్చుతాయేమో, తెలుసుకుంటారేమో అని చెప్పేసి నేను అలా పెట్టాను.
ఓకేనా. ఇవి మూడు ఇలా ఈ 3 బాణళ్ళు ఇలా సీజన్ చేశాను అనమాట. ఈరోజు రైస్ వాటర్లో 15 days ఉంచి లాస్ట్ ఇలా ఫ్రై చేసి ఆ ఉల్లిపాయ నల్లగా అవ్వకూడదు అనమాట. ఉల్లిపాయ పోపు దినుసులు కూడా వేసాను చూసారా, అది నల్లగా అవ్వకూడదు. అవ్వకుండా ఉంటే మనం ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. నల్లగా అయిందంటే మళ్ళీ రైస్ వాటర్లో వేయాలని అర్థం అనమాట. అయిపోయింది ఈ ప్రాసెస్. ఇప్పుడు నేను బాండీ పెట్టాను. ఇది దేనికంటే అరటికాయ ఫ్రై చేయడానికి. అరటికాయలు 2 ఉన్నాయి. సరే పీల్ చేసి ఈరోజు అరటికాయ ఫ్రై చేసేద్దాము అనేసి చాలా ఇంట్రెస్టెడ్గా తీసుకున్నాను. నాకు అరటికాయ తెస్తే బజ్జీలు మాత్రమే గుర్తుకొస్తాయి, అరటికాయ బజ్జీలు వేసుకోవాలని. కానీ ఇప్పుడున్న వేడికి, ఇప్పుడున్న పొజిషన్కి బజ్జీలు వేసుకొని తింటే ఈ వేడికి ఇంకా ఎట్లా ఉంటుందో ఏమో అనేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. రెగ్యులర్గా కూరలు కానీ వెళ్ళినప్పుడు మా వారు ఖచ్చితంగా 2 అరటికాయలు తెస్తారు. ఎందుకంటే అరటికాయ బజ్జీలు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి తీసుకొస్తారు కంపల్సరీ. నేనేమో ఇలా కూర కానీ ఫ్రై కానీ చేసేస్తాను అన్నమాట. ఇప్పుడు సన్నగా తరిగేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే అలా తరిగేసుకొని, నాకు ఎక్కువ బాణలి పెట్టిన తర్వాతే తరగడం అలవాటు అనమాట. కూర తరుక్కొని తర్వాత వెళ్ళి చేసుకోవాలంటే కొంచెం ఇది మా అమ్మాయి తరిగిస్తే ఆమె తరిగి తర్వాత నేను ఇక్కడ కిచెన్లోకి వస్తాను. నేను కానీ స్టార్ట్ చేశానంటే ఆ 2 ఒకసారి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం సీజన్ చేసిన బాణట్లోనే వేసాను నేను, ఇంకా వాడుకోవచ్చు కాబట్టి. పోపు దినుసులు వేసాను. అంటే ఇది కూర టైప్లో చేసుకోవాలంటే మనం పోపు దినుసులు వేయాలి. ఓన్లీ ఫ్రైయే కావాలంటే పోపు దినుసులు అక్కర్లేదు. యాక్చువల్ దీంట్లో మంచిగా ఫ్రై అవుతుంది అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు రోలు కడిగి పెట్టాను అనమాట. ఎందుకంటే నేను రోటి పచ్చడి చేస్తున్నాను కదా, అదే చూపిస్తున్నాను. దోసకాయ పచ్చడి యాక్చువల్గా మిక్సీలో వేస్తే అది కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. చాలా చట్నీ, ఇడ్లీలోకి నంచుకునే చట్నీ టైప్లో అయిపోతుంది, ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని నేను రోట్లో దంచుదాము అనుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఓపిక చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మనకు నాకు ఎక్సర్సైజ్ అయితే కాదులేండి, ఎందుకంటే హ్యాండ్ పెయినింగ్ ఎక్కువ ఉంది. నేనైతే ఎక్కువ చేయలేను. పిల్లలు ఉంటే మటు కంపల్సరీ ఇస్తాను చేయమని. కాకపోతే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని చేద్దాము అని అనుకున్నాను. మా బాబు గాని ఉంటే కంపల్సరీ దంచిస్తాడు. తనకిష్టం అనమాట రోట్లో దంచి చేయడం. అంటే ఇలా చేస్తే, ఇలా చెప్తే చేసిస్తాడనమాట. ఇట్లా చెయ్యి, ఫస్ట్ పచ్చిమిర్చి దంచు, కొత్తిమీర దంచు అంటే అన్నీ హెల్ప్ చేస్తాడు కిచెన్లో కొంచెం. నెక్స్ట్ అరటికాయ నేను కొంచెం చిన్నది అలవాటు అవ్వాలి కదా, అందుకని మళ్ళీ పెద్ద బాణట్లోకి షిఫ్ట్ చేసేసాను. అది చెయ్యి తగులుతూ ఉంది, ఊరికే కాలుతూ ఉంది. సరే రేపటి నుంచి చూద్దామనేసి దాన్ని పక్కన పెట్టేసి, దీంట్లో కొంచెం ఆయిల్ ఉండింది ఒక రవ్వ, అందుకని దీంట్లో వేసేసాను అనమాట. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇదే బాండి, అది చిన్న సైజు, ఇదే అన్నమాట. ఇది నేను 7-8 years బ్యాక్ ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. కానీ ఇది మళ్ళీ కనిపించట్లేదు అక్కడ. ఈ వెరైటీ మళ్ళీ కనిపించలేదు. కాకపోతే అప్పుడు నేను 1 month దాకా సీజన్ చేశానని, ఇది బ్లాక్ అంతా పోవడానికి చాలా విసుకొచ్చింది. ఇంకా పడేద్దాం అబ్బాయి ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకునే స్టేజ్కి వచ్చేటప్పటికి చాలా బాగా పనిచేస్తుంది అది. దాంట్లోనే పూరీలు వేస్తాను, దాంట్లోనే పెద్ద పెద్ద పిండి వంటలు చేస్తాను. అంత బాగుంది ఆ బాండి. అందుకని ఇప్పుడు చిన్న సైజులు తెచ్చుకున్నాను. ఇప్పుడు రోల్ కడిగేసాను కదా, క్లీన్ చేసుకొని మంచిగా క్లాత్తో తుడిచేసుకొని ఇక్కడ హాల్లో తెచ్చి పెట్టుకున్నాను. ఇది కొంచెం హ్యాండీగానే ఉంది, మరీ ఎక్కువ బరువు అయితే లేదు. సరే అని ఇక్కడ తెచ్చుకొని కింద కూర్చున్నాను అనమాట. ఎక్కువసేపు నిల్చోలేక కిచెన్లో. నేను చెప్పాను కదా కొత్తిమీర కాడలు అవన్నీ నేను స్టోర్ చేసి పెడుతున్నానని. అంటే ఇప్పుడు కొత్తిమీర అంతా ఇప్పుడు వచ్చే ఆకుకూరలు కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో వాటి కాడలు మంచిగా వేర్ల దాకా కట్ చేసి పడేసాను. కొరవంతా కడిగి మంచిగా స్టోర్ చేసి పెట్టాను. ఈ కాడలు మనం పులుసులోకి, చారులోకి ఇట్లాంటి వాటిల్లో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీంట్లో దంచుకుంటున్నాం కాబట్టి, మెత్తగా నూరుతున్నాం కాబట్టి దీంట్లో వేసాను అనమాట. కట్ చేసి ఒక పిడికెడు కాదు, బాగానే
దండిగానే ఒక పెద్ద కొత్తిమీర కట్ట అనుకోండి, అంత కొత్తిమీర తీసుకున్నాను కాడలతో సహా. అంతా కడిగి క్లీన్ చేసి ఆ తర్వాత దాన్ని కట్ చేసి ఇట్లా వేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి, అంటే చిన్న దోసకాయలు కాబట్టి ఆ కారం సరిపోతుంది. 7 పచ్చిమిర్చిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను, తుంచుకోవచ్చు. తర్వాత కల్లుప్పు, కొంచెం ఉప్పు వేసాను. దంచుతున్నాం కాబట్టి కల్లుప్పు పడితే బాగుంటుందనేసి. అలా చూసారా, తొందరగానే మెదిగిపోయింది. ఫస్ట్ అలా దంచాను. ఇది రోకలతో అయినా దంచుకోవచ్చు, ఇదే బండతో అయినా నూరుకోవచ్చు అనమాట. ఇట్లా సరే, కొంచెం చింతపండు ఒక్కరో పులుపు ఉంటే బాగుంటుంది కదా అనేసి కొంచెం వేస్తున్నాను. వేసి కొంచెం ఒక్కరవ అది మెదిగేదాకా నూరుకోవాలి. ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేసి, దోసకాయ ముక్కలు మరీ మెత్తగా మెదగకుండా ఒక్కొక్కటి బ్రేక్ చేసినట్టే, అంతే 2 ముక్కలైనట్టు, ఆ ముక్క 2 ముక్కలైనట్టు, నలగనట్టు దంచాలన్నమాట. అలా ఉంటేనే ఈ పచ్చడి టేస్ట్. ఇక్కడ మీరు గమనించారా, నేను ఈ పచ్చడికి ఏదీ వేయించలేదు. దోసకాయ పచ్చిదే, పచ్చిమిర్చి పచ్చిదే, కొత్తిమీర పచ్చిదే అన్నమాట. ఇవి 3 కలిపి మనం పచ్చడి చేసుకుంటున్నాం. అంటే ఓన్లీ పోపు మాత్రమే వేస్తున్నాం దీంట్లో. చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరైనా తెలియకపోతే ఇది ట్రై చేసి చూడండి. ఇప్పుడు మామూలుగా ఇది ఇంకో రకంగా చేస్తారు, ఎండుమిర్చి వేయించి ఒక రకంగా, నెక్స్ట్ దోసావకాయ అంటారు కదా, ఆవుపిండి వేసి ఒక రకంగా, చాలా విధాలుగా చేస్తారు. కానీ మా ఇంట్లో ఇది స్పెషల్. ఎప్పుడు కూడా వంకాయ పచ్చడికి ఇట్లాగే చేస్తాను. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలా పచ్చివే వేసి కాల్చిన వంకాయతో చేస్తాను కదా, అదొకటి. నెక్స్ట్ దోసకాయ పచ్చడి. ఇవి 2 సేమ్ ఇలాగే చేస్తానన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా, ఇష్టంగా తినేస్తారు. అందుకని ఇది చపాతీలోకి నంచుకోవడానికి, అన్నంలోకి, నెక్స్ట్ పూరీల్లోకి, ఇట్లా అన్నిట్లోకి బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఒక 3-4 డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. మనం ఏదైనా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి 3-4 డేస్ అయితే నిల్వ ఉంటుంది. అన్నీ పచ్చివే ఇక్కడ చూసారా మీరు, అది మెయిన్ అనమాట. ఇప్పుడుండే మనం సిచ్యువేషన్కి పచ్చి కూరలు తినాలి అంటే తినలేం, కానీ ఇట్లాంటివి చేసుకొని తినమంటే తింటాం కదా. ఇప్పుడు రైస్ ఒక కప్పుడు తీసుకుంటే దాంట్లోకి పచ్చడి, ఇట్లా కూర, పప్పు, పెరుగు అన్నీ టేస్ట్ చేసినట్టు తినేసేయాలన్నమాట. ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. అది మనం అలా డైట్ చేసే వాళ్ళకి బాగుంటుంది. అందులో ఈ పచ్చడి ఇంకా బాగుంటుంది డైటింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే అన్నీ పచ్చివే ఉన్నాయి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవన్నీ మనకి ఏం విటమిన్స్ పోవు. నెక్స్ట్ పోపు వేసుకుంటున్నాం, అది టేస్ట్ కోసం వేసుకుంటున్నాం. అది లేకపోయినా కూడా బాగుంటుంది ఇది. నేను ఎప్పుడు దాంట్లో పప్పులు వస్తాయి కదా, అవి క్రిస్పీగా ఉంటాయి, తగులుతూ ఉంటే నోటికి అనేసి ఆ పోపు వేస్తాను అంతే. అది లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటిదాకా ఈ పచ్చడిని ఇప్పుడు ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఈ పచ్చడికి ఫ్యాన్ అయిపోతారనమాట, అంత బాగా నచ్చుతుంది మీకు. మా అత్తయ్య గారు చేసేవాళ్ళు దీన్ని తెల్ల పచ్చడి అనేవాళ్ళు మా ఇంట్లో. తెల్ల పచ్చడి అంటే ఎర్ర పచ్చడి వచ్చి ఎండుమిర్చితో చేసేవి ఎర్ర పచ్చడి. ఇదేమో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇది కదా గ్రీనిష్గా ఉంటుంది కదా, తెల్ల ముక్కలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తెల్ల పచ్చడి అనమాట. నేను ఏంటి తెల్ల పచ్చడి ఎర్ర పచ్చడి అని అనుకునేదాన్ని. తర్వాత దీంట్లో స్పెషల్ ఇదన్నమాట. దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. అవి తీసుకోవడం, మిక్సీ వేసేయడం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు మిక్సీ వేయడం, అది గుజ్జు అయిన తర్వాత దోసకాయ వేసి ఒక్క తిప్పి ఆపేయడం అనమాట. ఆ ఒక్క తిప్పులోనే దోసకాయ సాఫ్ట్గా ఉంటుంది కదా, వెంటనే మెదిగిపోతుంది. అందుకని నేను ఇట్లా చేస్తున్నాను. అయినా ఇలాంటి పచ్చళ్ళే కదా రోట్లో మనం దంచగలం. చింతకాయ పచ్చళ్ళు, పెద్ద పచ్చళ్ళన్నీ మనం కూర్చొని, పండుమిరపకాయ పచ్చళ్ళు అలాంటివన్నీ దంచలేం కదా. ఇవి చిన్న క్వాంటిటీ, మనం రోజువారీ పచ్చళ్ళు కాబట్టి రోట్లో దంచి చేసుకోగలం. అందుకే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూసారంటే ఇంకెప్పుడైనా సరే ఈవిడ చెప్పే వంటలు బాగున్నాయి అనుకొని మళ్ళీ నా ఛానల్ని ఓపెన్ చేసి చూస్తారనమాట.
నేను చెప్తున్నానని కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మామయ్య గారి దగ్గర నుంచి ఇది ఫ్యాన్ అనమాట. దోసకాయ సీజన్ వచ్చిందంటే ఈ పచ్చడి, దోస ఆవకాయ, నెక్స్ట్ ఎండుమిర్చి అని చెప్పాను కదా, అది ఒక వెరైటీ, అది కూడా బాగుంటుంది. దానికన్నా ఇది ఎక్కువ తింటారనమాట. మెల్లగా దంచాను, ఒక 10 మినిట్స్ దంచాను అనమాట. కానీ తొందరగానే మెదిగిపోయింది. ఎందుకంటే మనం ఇలా నూరినట్టు అనడం వల్ల ఇది ముక్కలు కొంచెం ముక్క మెదిగితే బాగుంటుంది కదా అని ముక్క మీద ఇట్లా దంచినట్టు చేస్తున్నాను అనమాట. అందుకని కొంచెం లేట్ అయింది, 10 మినిట్స్ పట్టింది. కానీ టేస్ట్ చాలా బాగుంది. దోసకాయకి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలన్నమాట. ఉప్పు లాగేస్తుంది అనమాట, ముక్క లాగేస్తుంది, ఉప్పుగా అయిపోతుంది ముక్క. అందుకని కొంచెం తక్కువ వేసే మనం చేసుకోవాలి, ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఎంతమందికి ఇష్టము రోటి పచ్చళ్ళు అంటే, ఇది రోట్లో దంచి ఇలా చేసి చేయాలి అని ఎంతమందికి ఇష్టం ఉంటుంది. నాకు హెల్త్ బాగలేదు, అయినా సరే నేను రోట్లో దంచే చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఆశ కొద్దీ మనం కొన్ని పనులు చేస్తాం కదా, చెయ్యాలి అనే కాన్సెప్ట్ మనకు ఎక్కువగా అనిపించింది అనుకోండి, అంటే మన నొప్పి బాధ అనేది మనం మర్చిపోయి ఆ పని చెయ్యాలి అని అనుకుంటాం. అట్లా అన్నమాట. అలాగే చేశాను నేను ఈరోజు. మా అమ్మాయి అదే అంటోంది, చేతుల నొప్పులు అంటావు, భుజాల నొప్పులు అంటున్నావు కదా, ఎందుకు మమ్మీ దంచుతున్నావు, మిక్సీ వేసేస్తాను ఒకసారి అంటుంది. లేదు దంచుతాను, నేను ఇది ఇట్లాగే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నాను అనమాట. చూసారా మెత్తగా అయిపోయింది. అంటే మరీ సాఫ్ట్గా చేయకూడదు కాబట్టి నలగనట్టు ఉండాలి. అదే రోట్లో దంచే పచ్చడినే అలా అంటారు, నలిగినట్టు అన్నట్టు అన్నమాట. అది తీసేసి ఆ రోలు కడిగి అక్కడ పెట్టేసి మనం దీన్ని పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా, అందుకని. అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము ఆ 3 కానీ తగిలిందంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు దాంతో పనే ఉండదన్నమాట. యాక్చువల్గా వెల్లుల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు కూడా దీంట్లో ఏమీ అంత ఉండదు, వేసుకోవాలి అనే ఇది ఉండదు. ఈ దోసకాయ ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరే ఎక్కువ కనిపించాలి దీంట్లో అన్నమాట. అందుకని మనకు ఉల్లిపాయతో పని లేదు, వెల్లుల్లిపాయతో పని లేదు. చూసారా, క్లీన్ చేసి పక్కన ఉంచేసాను. ఎందుకంటే మనం కారం వస్తువు అయినా రోట్లో అనేది ఉప్పు కారం తగలకుండా ఉండదు కాబట్టి దంచినప్పుడు మనం కడిగేయాలన్నమాట. ఎందుకంటే రోలుకి కారం తగిలితే అలా ఉంచేస్తే, చిన్నప్పుడు అలా చెప్పేవాళ్ళు. అలా ఎందుకు చెప్పేవాళ్ళు అంటే, మనం అప్పట్లో ఇంకా కడగరేమో ఆ రోలు వీళ్ళు అన్నట్టుగా అనుకొని చెప్పారో మరి నిజమో అది మనకు తెలీదు. కడుపులో మంట వస్తుంది మనకు రోట్లో అలా కారం వదిలేస్తే అన్నట్టుగా, పచ్చడి దంచాక వదిలేస్తే అని రోలు క్లీన్ చేసిన తర్వాతే మన పని చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇంకా సరే అది మనం ఫాలో అవ్వాలి కదా, బతికిస్తామని వాళ్ళకి పని అవుతుందని చెప్పేవాళ్ళు ఏమో మనకు తెలియదు. అదైతే మనం చేయాలి కాబట్టి కంపల్సరీ. చూసారా, అరటికాయ ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇది డిష్ అవుట్ చేసేసి నేను పచ్చళ్ళలోకి పోపు వేసేసుకుందాం. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో విడివిడిగా. అసలు ఉంచేసాను ఇప్పటిదాకా, అక్కడ దంచాను కదా, అసలు ఒక్కసారి కూడా నేను కదపలేదు. ఇందాక ఇట్లా కలిపేసి వెళ్ళింది అన్నమాట. అయినా ఫ్రై చక్కగా అయిపోయింది. నెక్స్ట్ ఇంగువ వేసి పోపు వేస్తున్నాను. పచ్చడిలోకి మస్ట్గా వేయాల్సింది ఇంగువే కదా. ఏ పచ్చడైనా, ఎలాంటి పచ్చడైనా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఇంగువ, మెంతిపిండి మెయిన్ పడాలి. ఇప్పుడు మెంతులు దీంట్లో అవసరం లేదు, కానీ ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఒక చిటికెడు అంటే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. పోపు కోసం ఆయిల్ వేస్తున్నాం అంతే అన్నమాట. ఎందుకంటే అవి క్రిస్పీగా పప్పులు తగులుతుంటాయి కదా, మినపప్పు, శనగపప్పు ఇట్లా.
జీలకర్ర ఫ్లేవరు, ఇంగు ఫ్లేవరు ఇవంతా ఇలాంటి పచ్చళ్ళకి, రోటి పచ్చళ్ళకి చాలా టేస్ట్ని, స్మెల్ని, మనకు చూడటానికి ఇంపుని ఇస్తాయన్నమాట. నాకైతే అలాగే అండి. నాకే కాదు, మా ఇంట్లో అలా చేసినందువల్ల మా పిల్లలు కానీ, మా ఇంటికి వచ్చే చుట్టాలు కానీ, అంటే మా తోటికోడళ్ళు, బావగారులు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చూస్తే ఓ పచ్చడి చాలా ఇంపుగా ఉండాలి, అప్పుడు చూసి ఓ టేస్ట్ బాగుంది అని అనుకుని డిక్లేర్ చేస్తారనమాట. ఓ బాగా చేస్తుంది అమ్మాయి అనేసి. అట్లా మనం వాటిల్లో అన్ని సమపాళ్ళల్లోనే వేస్తేనే కదా మనకు తినాలని కూడా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో పోపు పడ్డాక. ఆయిల్ అనేది తగిలిన తర్వాత ఆ పచ్చడి చూసారా ఎంత మెరుస్తుందో. ఇంకా డిష్ అవుట్ చేసేసుకొని మనం అన్నం వడ్డించేసుకుందాం. అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ గ్లాస్లో నీళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి. మనం కూర్చొనే ముందర గ్లాస్ కానీ, చెంబు కానీ, బాటిల్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు బాటిల్స్లో తాగుతున్నారు కానీ అది అంత మంచిది కాదు. మనం గ్లాస్ కానీ పక్కన వాటర్ పెట్టుకొని కూర్చోవాలన్నమాట. ఫస్ట్ ఈరోజు స్పెషల్ దోసకాయ పచ్చడి కాబట్టి దోసకాయ పచ్చడి వేసేస్తున్నాను. ఇది మా వారికి, మా వారి అన్నదమ్ములందరికీ ఇష్టము, చాలా ఇష్టం ఆ పచ్చడి. వాళ్ళని తలుచుకుంటూ ఈరోజు తినేస్తున్నాం అనమాట మేము. మా అత్తగారికి, మామగారికి అందరికీ ఇష్టమైన పచ్చడి. అరటికాయ వేపుడు వేసాను. ఇప్పుడు అన్నం పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు పెట్టాలన్నమాట. అంటే చిన్న పిల్లలు ఉంటే చిన్నపిల్లలకే పెట్టాలి. ఒక విధమైన పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు కాదు పర్వాలేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో ఎవరు పెద్ద ఉంటే వాళ్ళకే పెట్టాలి అని రమారావి మొన్న చెప్తే విన్నాను. రమారావు గారు ఆ వీడియోలో చెప్తే విన్నాను అనమాట. ఫస్ట్ పెద్దవాళ్ళకు పెట్టి ఆ తర్వాత మనం తినాలి అని. అది కరెక్టే కదా, ఎందుకంటే వాళ్ళు అవపోసనం బట్టి తింటారు కాబట్టి మగవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు పెట్టించి ఆ తర్వాత మనం కూడా కూర్చోవచ్చు అన్నమాట. అది సాంప్రదాయము. మనం ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం, మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి ఇవన్నీ. అందుకని ఊరికే చెప్పానులేండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి.